ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో యొక్క చెత్త సేకరణ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది, ఎంపీడీఓ గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ వెహికల్ ప్రారంభించడం జరిగింది. గతంలో ప్రభుత్వం తీసుకుంటే మనం చూసుకున్నట్లయితే చెత్త మీద కూడా పన్నేసి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చెత్త మీద పన్నుని రద్దు చేయడంతో పాటు ప్రతి నెల శనివారం నాడు యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి నెలలో ఒక శనివారం ఆయన ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంకి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతోటి చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం ఇంట్లో వ్యర్థాలు ఏమన్నా ఉంటే పాత ఇనుము కానీ లేదా ప్లాస్టిక్ కానీ ఏమన్నా ఉంటే మిఠాయికో లేకపోతే ఉల్లిపాయలకో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సేకరించి తీసుకెళ్ళేవారు. మనకి మిఠాయి కానీ చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు అయితే ఉల్లిపాయలకి వేసేవారు. అలాంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఈ యొక్క వెహికల్ మండలానికి ఒక వెహికల్ ఇస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఇళ్లలో డ్రై వేస్టేజ్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేకరించి దానికి బదులుగా మరి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు అంటే ఒక రకంగా కిరాణా షాప్ ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే అనేక రకమైనటువంటి సరుకులు దీని ద్వారా సప్లై చేస్తూ ఆ సేకరించినటువంటి వేస్టేజ్ని మళ్ళీ బయట ఎవరైతే దీన్ని కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మటం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఇళ్ళన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు కానీ లేకపోతే బాటిల్స్ కానీ ఇవన్నీ వేయటం వల్ల భూమిలో కాలుష్యాలన్నీ కూడా పెరగటం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా భావించి ప్రభుత్వం నూతనమైనటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మరి ఈరోజు ఈ గ్రామం నుంచి ఈ మండలంలో స్టార్ట్ చేస్తున్నందుకు ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు కానీ అధికారులకు కానీ అదేవిధంగా మండల అభివృద్ధి అధికారికి కానీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మండలంలో రోజుకొక ఊరు ఇది తిరుగుతుంటుంది కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ కూడా అవేర్ అయ్యి ఈ యొక్క వెహికల్ వచ్చినప్పుడు దీన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.